హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. చూస్తున్నారు కదా, ఈరోజు మనం గంగవల్లి కూరతో పప్పు చేసుకుంటున్నామండి. ఇది గంగవల్లి కూర అండి. మనకి ఊర్లో పొలాల్లో దొరుకుతుంది కదా, చూపిస్తాను చూడండి. ఆ విధంగా ఉంటుంది గంగవల్లి కూర. దీంతో మనం పప్పు అయితే చేసుకుందాం ఈరోజు. ముందుగా దీనికోసం నేను స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకుందామండి. నేను ఒక చిన్న గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను. కందిపప్పు బాగా వేయించుకోవాలండి, వేయించుకుంటేనే పప్పు టేస్ట్గా ఉంటుంది. నేను దీనికోసం ఒక చిన్న గ్లాస్ అంతా పప్పు అయితే తీసుకున్నాను. ఈ పప్పును మనం వేయించుకుందాము. చూస్తున్నారు కదా, ఆ విధంగా వేయించుకోవాలి. పప్పు వేయించుకోవడం వల్ల రుచిగా ఉంటుందండి. అలాగే ఆకుకూరను కూడా కొంచెం వాటర్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఒక్క చుక్కంత ఆయిల్ వేసుకొని ఈ విధంగా పప్పు అయితే వేయించుకుందాము. ఆ విధంగా వేయించుకోవడం వల్ల వేయించుకుంటూ ఉంటే మాత్రం పప్పు మాడిపోతుందండి. స్టవ్ మీడియంలో పెట్టుకొని పప్పును బాగా వేయించుకుందాము. నేను చూపించిన విధంగా పప్పును బాగా వేయించుకుందాము. ఈ వేయించుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకుందామండి. చూస్తున్నారు కదా ఎంత దోరగా బాగా వేగిందో, ఆ విధంగా వేయించుకోవాలి. పప్పు మొత్తం తీసేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాటర్ పోసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలండి పప్పు. ఈలోపు మనం కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోనే నేను చెప్పాను కదా, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పప్పు ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి టేస్ట్. వెల్లుల్లి రెమ్మలు వేసుకోవడం వల్ల పప్పు చాలా బాగుంటుంది. తాలింపులోనే కాదు, ఇలా పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు కూడా ఒక 4 వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకోండి. అదేవిధంగా గంగవల్లి కూరని నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని కొంచెం వాటర్ పోయేంత వరకు మనం వేయించుకుందాం. ఈ గంగవల్లి కూర పప్పులో వేయించుకోకుండా కందిపప్పు, ఈ ఆకుకూర డైరెక్ట్ విజిల్ పెట్టేస్తే మనకి కొంచెం చేదు ఒకరిలాగా అనిపిస్తుంది, పెద్ద టేస్ట్ కూడా అనిపించదు. అందుకోసం మనం నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం వేయించుకుందాము. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక 2 టమాటాలు తీసుకున్నాను నేను, 3 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా ఆకుకూర మనకు కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ వేసుకొని, అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పును కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కనుక ఒక 3 గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోండి. ఇంకేమీ వేయవలసిన అవసరం లేదండి, మనం విజిల్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇందులోనే కొంచెం కారం, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అందుకోసం ఒక 1/2 టీ స్పూన్ కారం. అలాగే మనం పప్పు తాలింపు పెట్టేటప్పుడు ఒక 2-3 ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటాం కాబట్టి కారం మనకు సరిపోతుంది. ఈ విధంగా పప్పు పెట్టేసుకొని ఒక్క 4 విజిల్స్ అయితే రానివ్వాలండి. నాకు 4 విజిల్స్ అయితే వచ్చాయండి. వచ్చిన తర్వాత మొత్తం ఆవిరిపోయిన తర్వాత ఒకసారి తీసి చూసుకుంటున్నాను. అంతే అండి, పప్పు అయితే ఉడికిపోయింది. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఒక 4 విజిల్స్కి ఈ విధంగా నాకు పప్పు ఉడికిపోయింది. మరి 5-6 విజిల్స్ అయితే గంధంలాగా మెత్తగా అయిపోద్ది. అలా కాకుండా ఈ విధంగానే ఒక 4 విజిల్స్కి మనకి కొంచెం పప్పు బద్ద కనిపించాలి. అలాగే ఆకుకూర కూడా కనిపిస్తేనే బాగుంటుంది పప్పు. ఈ విధంగా మెదుపుకుంటే మనకు చూడండి ఎంత బాగా అయిందో పప్పు గంగవల్లి కూర. దీంట్లోనే
ఇప్పుడు మనం సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాము. ఈ విధంగా కలుపుకొని బాగా పప్పు గుత్తితో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి తాలింపు అయితే రెడీ చేసుకుందాం. నేను దీనికోసం చిన్న బాండీ అయితే పెట్టుకున్నా. దీంట్లోనే ఆయిల్ పోసుకోండి. తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకొని దీంట్లోనే కొన్ని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ వేసుకొని అయితే ఒకసారి వేయించుకోవాలి. కరివేపాకు ఎక్కువగా వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ ఉంటుందండి. అందుకే నేను కరివేపాకు ఎక్కువగా వేసుకున్నాను. ప్లీజ్ అండి, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనకి తాలింపు అయితే రెడీ అయినట్లే. ఈ విధంగా వేయించుకొని ఈ తాలింపు మనం ముందే మెదుపు పెట్టుకున్నాం కదా పప్పు గంగవాయల కూర, దాంట్లో వేసేసుకోవాలి. తాలింపు బాగా వేగడం వల్ల పప్పు తాలింపులో వేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఈ తాలింపును మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులో వేసేసుకుందాము. ఈ విధంగా తాలింపు పెట్టుకోవాలండి. పప్పు గంగవాయల కూరని ఈ విధంగా తాలింపు పెట్టుకొని పోపు వేసుకుంటే మనకు రెడీ అయినట్లే. నేను కొంచెం చింతపండు అయితే నానబెట్టుకొని అది పులుపు తీసుకొని ఈ విధంగా చింతపండు గుజ్జునైతే వేసుకుంటున్నాను. ఇలా తాలింపు వేసిన తర్వాత ఒక్క ఉడకైతే ఉడకనివ్వాలండి. ఈ విధంగా పులుపు వేసుకోవడం వల్ల పప్పు బాగుంటుంది టేస్ట్. లేదంటే మీ దగ్గర కొంచెం నిమ్మకాయ రసం ఉన్న తాలింపు వేసిన తర్వాత నిమ్మకాయ రసం పిండి యాడ్ చేసుకున్నా కూడా పప్పు బాగుంటుంది. చూసారు కదా, ఆ విధంగా పప్పు గంగవాయల కూర అయితే రెడీ అయిపోయినట్లేండి. ఈ విధంగా మనకి పప్పు గంగవాయల కూర అయిపోయిందండి. అంతే అండి, మూత పెట్టేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు పప్పు గంగవాయల కూర వండుకున్న తర్వాత మనకు వడియాలు లేకపోతే ఇలాగా వడియాలు కూడా వేయించి పెట్టేసుకున్నా.